నీ స్వబుద్ధి, నీ సొంత చిత్తము, నీ సొంత ఆలోచన, వీటి మీద నువ్వు ఆధారపడకూడదు. ఎందుకు బైబిల్ ఇలా చెప్తుంది? బుద్ధిగా ఉండడం తప్ప, మనం ఆలోచించడం తప్ప, మన ఆలోచన విధానాలు తప్ప అంటే తప్పను కాదండి. కానీ నీ స్వబుద్ధి మీద నీవు ఆధారపడకుండా నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి నీవు అప్పగించుకొని పూర్ణ హృదయంతో దేవునే నమ్మాలి. నీవు ప్రైజ్ లార్డ్ చెప్పండి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. ఎందుకు మనం స్వబుద్ధి మీద ఆధారపడకూడదు? దానివల్ల కలిగే ఆపదలేంటో మనకు తెలియకపోవచ్చేమో, కానీ దేవుడికి తెలుసు. అందుకే దేవుడి మాట రాశాడు. మన బుద్ధి మీద మనం ఆధారపడడం వల్ల కలిగే ఆపదలేంటో మనకు తెలియదు. మనకేం తెలుసు చెప్పండి? మనం తెలిసిన దాన్ని బట్టి మనం వెళ్ళిపోతున్నాం. నాకు ఇలా అనిపించింది, ఇలా చేశాను. నాకు ఇలా తోచింది, ఇలా చేశాను. నాకు ఇలా మాట్లాడాలనిపించింది, నేను మాట్లాడాను అని మన బుద్ధిని బట్టి మనం ఫాలో అవుతూ, మన బుద్ధిని నమ్ముకొని మనం వెళ్ళిపోతూ ఉంటాం. దాని తర్వాత జరిగే ఆపదలు, నష్టాలు, ప్రమాదాలు దేవుడికి తెలుసు కనుక దేవుడు ముందుగానే మనకు చెప్పాడు, నీ బుద్ధి మీద నీవు ఆధారపడొద్దు. యెహోవా యందు పూర్ణ హృదయంతో యెహోవా యందు నీవు నమ్మిక ఉంచాలి. ప్రైజ్ ది లార్డ్. ఆమెన్ చెప్పడం అందరు గట్టిగా. బైబిల్లో కొందరి చరిత్ర మనం చదువుతున్నప్పుడు వాళ్ళు స్వబుద్ధి మీద ఆధారపడి, సొంత బుద్ధి మీద ఆధారపడి వాళ్ళు ఏమేం పోగొట్టుకున్నారో బైబిల్లో మనం గమనిస్తూ వస్తే, సౌలు ఉన్నాడు. సౌలుని దేవుడు రాజుగా పట్టాభిషేకం చేశారు. సౌలు యొక్క రాజ్యం సదాకాలం ఉండాలని ప్రభు నిర్ణయించాడు. మన దేవుడు మంచివాడండి. మన కోసం అన్నిటినీ ఆయన అద్భుతంగా నిర్ణయిస్తాడు. మానవ జీవితం, సృష్టి అద్భుతం. ఆమెన్ చెప్పండి అందరు గట్టిగా. ఒకసారి చప్పట్లు కొట్టండి, గట్టి కొట్టండి, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. నేను చప్పట్లు కొట్టండి అనడానికి ఎంత సమయం పట్టింది? నా నోట మాట, అలా నా నోటి నుండి మాట వచ్చేసరికి అది మీ చెవిలో జొచ్చింది. ఆ చెవిలో జొచ్చిన మాట నరాల ద్వారా తిన్నగా బ్రెయిన్కి వెళ్ళి సరేండి చేరింది. బ్రెయిన్ అక్కడి నుండి ఏంటండి చేతులకు చెప్పింది, అబ్రాహం గారు చప్పట్లు కొట్టమంటున్నాడు, కొట్టండి అని. బ్రెయిన్ చేతికి సందేశాన్ని అందించింది. వెంటనే మీరందరూ చేతులు చప్పట్లు కొట్టేశారు. గట్టిగా కొట్టండి అన్నాను, అది వెంటనే మీ చెవిలోకి వెళ్ళింది. అర్థమైందండి? అది వెంటనే మరలా బ్రెయిన్లోకి, చెవిలో నుండి బ్రెయిన్లోకి వెళితే ఆ బ్రెయిన్ వెంటనే ఇంకొంచెం గట్టిగా అంటే చప్పట్లు కొట్టమని వెంటనే మీ చేతులకు సందేశాన్ని అందిస్తే మీరందరూ చప్పట్లు కొట్టారు. ఇంకొకసారి చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గట్టిగా హల్లెలూయా. ప్రపంచంలో ఏ కంప్యూటర్ ఇంత వేగంగా పనిచేస్తుంది చెప్పండి? ప్రపంచంలో ఏ కంప్యూటర్ ఇంత వేగంగా పని చేయగలుగుతుంది? ప్రపంచంలో మానవుడు నిర్మించిన ఏవి ఇంత వేగంగా పనిచేస్తాయి? మనిషి ఎన్నెన్నో విషయాలు కనుగొనవచ్చు, కాదని అనట్లేదు. ఇంత వేగంగా, ఇంత చక్కగా పని చేయగలిగిన అనుభవం దేవుని సృష్టి. ఆయన మనల్ని సృష్టించాడు. హల్లెలూయా. మన కోసం ఆయన చేసిన ప్రతి కార్యాలు అద్భుతం, అమోఘం, ఆశ్చర్యం. హల్లెలూయా. సౌలు కోసం దేవుడు తన సంతతి సదాకాలం ఉండాలి, ఆ రాజ్యం సదాకాలం. సౌలుతోనే కాదు, తన తర్వాత తన పిల్లలకి, తన తర్వాత తన పిల్లలకి, తన తర్వాత తన పిల్లలకి సదాకాలం ఆ రాజ్యం ఉండాలని ప్రభు నిర్ణయించాడు. సమూయేలు ప్రవక్త ద్వారా దేవుడు సౌలు రాజుకు చెప్పిన సందేశం ఏంటంటే, శత్రు మీద యుద్ధానికి వెళ్లే ముందు నేను వస్తాను, బలిపీఠం కడతాను, బలి నర్పిస్తాను. ఆ బలి అర్పణ జరిగిన తర్వాత ఆ తర్వాత యుద్ధాన్ని ప్రారంభిస్తాం. 7 రోజులు 7 డేస్లో నేను వస్తాను. ఈ లోపల మీరందరూ పోగై గ్యాదర్ అయ్యి సంసిద్ధంగా ఉండండి అని ఒక సందేశాన్ని అందించాడు. సరే అని చెప్పి ప్రజలందరినీ పోగు చేశాడు. 7 రోజులు వెయిట్ చేశారండి. నాకు తెలిసినంత 6 రోజుల 23 గంటల 55 నిమిషాలు వెయిట్ చేసి ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందండి? 7 రోజులు వెయిట్ చేయమన్నారు. 6 రోజుల 23 గంటల 55 నిమిషాలు వెయిట్ చేస్తుంటాడు. ఇంకొక 5 నిమిషాలు వెయిట్ చేస్తుంటే సమూయేలు ప్రవక్త రానే వచ్చేవాడు. ఓర్పు నశించింది, సౌలుకి ఓర్పు నశించింది. ఇంకెంతసేపు వెయిట్ చేసేది, ఇంకా రాలేదే. సో జనం చూసి కొంచెం సమస్యలు పోయి ప్రజలు వెళ్ళిపోవడం ప్రారంభించాడు. ఇంకెప్పుడు అవుతుందో ఈ మీటింగు, ప్రైజ్ ది లార్డ్,
నేను ఒక అర్ధగంట మీటింగ్ ఆలస్యం చేశాను అనుకోండి, పాప బ్యాగులు వేసుకుని పోతూ ఉంటారు కొంతమంది. మనం ఏం చేయగలుగుతాం చెప్పండి? వాళ్ళ ప్రాబ్లం వాళ్ళకు ఉంటుంది. ఏంటంటే బ్యాగ్ తగిలించుకొని వెళుతుంది, బస్సు లేట్ అవుతుందనో ఆటో లేట్ అవుతుంది, వాళ్ళ ప్రాబ్లం వాళ్ళకు ఉంటుంది. తప్పు వాళ్ళది కాదు, తప్పు వాళ్ళది కాదు. వాళ్ళ 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 పరిస్థితిని బట్టి వాళ్ళు వెళుతున్నారు. సరే, ఓకే, సరే. ప్రజలందరూ చెదిరిపోతూ ఉన్నారు, శత్రువులేమో యుద్ధాలకి సిద్ధపడుతూ ఉన్నారు. ఎప్పుడన్నా వచ్చి ఏ టైంలో పడిపోవచ్చు. అప్పుడు సౌలు చేసిన అవివేకపు పని ఏంటంటే, తన స్వబుద్ధి మీద ఆధారపడ్డాడు. మనమే అనుకుంటే ఎట్లా అండి? స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. సహనమేది సేవలో, ఓర్పేది దైవ భక్తిలో. నోవాహు ఓడలో మనం చూస్తుంటే ఆ ఓడ ఎటుపోతుందో తెలియట్లేదు, దానికి ముగింపు ఎప్పుడు వస్తుందో తెలియదు, భవిష్యత్తు ఏంటో తెలియట్లేదు, ఏం సంభవిస్తుందో తెలియదు. నోరు మూసుకొని నోవాహు ఓడలో కూర్చొని ఉన్నాడు కదా, అది ఎటుపోతుందో తెలియట్లేదు, దాని ముగింపు ఏంటో తెలీదు, దాని గమ్యం ఏంటో తెలీదు. దేవుడు చెప్పిన మాటను గుండెలో దాచుకొని అలాగే ఓడ బద్దలు చేసుకుని బయటికి రాలేదు కదా. ఓడలో అది ఎటు వెళుతుందో తెలియదు. ఆ వరదలో చిక్కుకొని, ఆ గాలిలో చిక్కుకొని అది ఎటు ప్రయాణం చేస్తుందో తెలియదండి. అది ఎక్కడికి వచ్చి నిలబడుతుందో తెలియదు. కానీ దేవుడు చెప్పిన మాటకు కట్టుబడి ఆ ఓడలను తన కుటుంబంతో పాటు, ఆ ఓడ ఏమైనా అద్భుతమైన రాజనగరం ఏమి కాదు, విలాసవంతమైన నివాసమేమి కాదు అది. ఆ ఓడలు అలాగే ఉన్నాడు. అదే కదండి సహనము, అదే కదా ఓర్పు. తనంతట తాను అనుకొని సాహసించాడు. దానివల్ల జరిగిందంటే తన కిరీటాన్ని ఆయన పోగొట్టుకున్నాడు. ఆయనేమో ఉన్నాడు కానండి, తన తర్వాత సంతానానికి ఆ స్వాస్థ్యం లేకుండా పోయింది. కాబట్టి ప్రియమైన వాళ్ళ స్వబుద్ధి, మనకి ఎన్నెన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. ప్రతి ఆలోచన దైవ చిత్తానుసారమైనదేనా? మనకి ఎన్నెన్నో, నేను ఏదైనా ఒక కార్యక్రమాన్ని చేపట్టాలంటే నాకు మనసులో ఆ థాట్ వచ్చిన దానికోసం నేను ప్రార్థన చేస్తాను. ఒక థాట్ వచ్చిందనుకోండి, ఇది దేవుని వల్ల వచ్చిన ఆలోచన లేకపోతే నా సొంత బుద్ధి మీద నేను ఆధారపడి పని చేస్తున్నాను. నేను ఏ పనిని చేపట్టినా, ఏ ప్రాజెక్ట్ని తీసుకున్నా, ఏ పనిని మొదలెట్టినా నేను ఆలోచిస్తాను, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటాను, కనిపెడతా ఉంటాను. ఈ పని దేవుని ద్వారా జరిగింది అయితేనే కొనసాగించబడుతుంది. నా బుద్ధితో ప్రారంభించింది అయితే అది ఒకరోజు గడ్డి తింటుంది. కాబట్టి ఏ పనైనా, ఏ కార్యక్రమాలైనా చేపట్టే ముందు ప్రార్థనలు పెట్టి ప్రార్థన చేస్తూ ఉంటాను, ఆలోచిస్తుంటాను, ప్రభు చిత్తం కోసం కనిపెడతా ఉంటాను. ప్రభు దాన్ని స్పష్టంగా బయలుపరిచి ఇది దేవుని చిత్తం అంటే ఆ తర్వాత అడుగులు తీసి ముందుకు వేయడమే. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. సౌలు పతనానికి, తన కిరీటాన్ని పోగొట్టుకోవడానికి, తన సంతానం తెలబడి తన రాజ్యం సదాకాలం నిలబడకపోవడానికి కారణాలు ఏంటి అని ఆలోచిస్తే ఓర్పు లేకపోవడం, స్వబుద్ధి, సొంత బుద్ధి. నాకు తెలీదా, నాకు వచ్చు, నాకు రాదా, నేను మరి అంత అవివేకినా అని. ఒక యాజకుడు చేయవలసిన పని నీవు ఎలా చేస్తావు? పాత నిబంధనలు యాజకులు బలిపీఠం కట్టి బలులు అర్పించాలి, అది యాజకుని పని. నీవెలా చేస్తావు? సాహసించి మనం ఎక్కడైనా సరదాలు పడవచ్చండి, ఎక్కడైనా మనం తమాషాలు పడవచ్చు, ఎక్కడైనా మనం తొందరపడి ఏదైనా చేయొచ్చేమో. కానీ దేవుని విషయాల్లో వచ్చేసరికి, దేవుని కార్యక్రమాలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి, చాలా జాగ్రత్త. ఇది దేవుని మందిరం, మనం చేస్తుండేది దేవుని సేవ, మనం చేస్తుండేది దైవ భక్తి. ఆయన దేవుడు, మన మనుష్యులం, ఆయన సృష్టికర్త, మనం సృష్టి. కాబట్టి నాకు తోచినట్లు నేను ఉంటాను, నాకు ఇలా నచ్చింది నేను ఎలా ఉంటాను, నాకు ఇలా మెచ్చింది ఉండు, తప్ప నేను అనను. కానీ దానివల్ల వచ్చే ఆ ఆపదను కూడా నీవే ఎదుర్కోవలసి ఉంటుంది. మనం చేసిన అవివేకపు పనికి శిక్ష మనమే అనుభవించాలి, మనం చేసిన తప్పిదాలకి ప్రతిఫలం మనమే అనుభవించాలి. మంచి చేసావా, మంచికి ప్రతిఫలం. చెడుగా ప్రవర్తించావా, చెడుకు ప్రతిఫలం. మాటను విన్నావా, దానివల్ల కలిగే శ్రేష్ఠ ఫలాలు. మాట వినలేదా, దానివల్ల జరిగే నష్టాలు కూడా వాళ్ళకే ఉంటుంది కదా. కాబట్టి దేవుని బిడ్డలారా, సౌలు పతనానికి తన కిరీటం పోగొట్టుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్.